హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఇంట్లోనే స్ప్రౌట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని దాంతో గారెలైతే ట్రై చేశాను. అవి కూడా పెసర్లతో. సో, చాలా మందికి పెసర గారెలనేవి తెలిసే ఉంటాయి. సో, కాకపోతే స్ప్రౌట్స్‌తో కూడా ఇలా గారెలు చేయొచ్చా అనేది నేనైతే ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బట్ టేస్ట్ అయితే అద్దుర్సు. అండ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా తినమని చెప్తే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఎవరైనా తింటారా? అదే బయట మనకి బండి మీద దొరికేయి లేదంటే హోటల్‌కెళ్ళి ఎలా చేస్తారో, ఏం చేస్తారు, ఎలా ఏస్తారనేది ఏం తెలియకపోయినా టేస్ట్ ఒక్కటి బాగుంటే చాలండి. అదే పనిగా ఎళ్లి తింటాము. వాటి వల్ల ఫ్యూచర్‌లో హెల్త్ అనేది పాడవుతుంది. సో, అలా కాకుండా ఇలా ఎవరైనా తింటారా? సో, అందుకని ఇలా డైరెక్ట్‌గా తినమంటే ఎవ్వరు తినరు. నేను కూడా హెల్త్ బాలేక హాస్పిటల్‌కెళ్తే డాక్టర్ చెప్తారు. అవి తినండి, ఇవి తినండి, వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. సో, మ్యారేజ్ అయినో, పిల్లలు పుట్టిన తర్వాత హౌస్ వైఫ్‌కి ఇంట్లో వాకింగ్ ఎక్కడండి డైరెక్ట్‌గా రన్నింగ్ రేసే చేస్తాం ఇంట్లో. సో, ఈ విధంగా నేనైతే మొలకలతో గారెలైతే ప్రిపేర్ చేసుకున్నాను. మొలకల్ని ప్రిపేర్ చేసుకొని అది గ్రైండ్ చేసుకొని ఆనియన్, కొత్తిమీర అండ్ జీరా, సాల్ట్, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా హెల్త్‌కి చాలా మంచిది. సో, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని అన్నీ వేసుకొని దాంట్లోనే లైట్‌గా ఒక టీ స్పూన్ బియ్యపు పిండి జల్లించి వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ ఇడ్లీ రవ్వ వేసి ఒకసారి కలుపుకొని ఇంకా గారెలాగా ప్రిపేర్ చేసుకోవడమే. నేనైతే ప్లాస్టిక్ కవర్ పైన ఇలా గారెలాగా ప్రిపేర్ చేసుకున్నాను. గారె వేసేటప్పుడు ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. సో, డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకొని ఇంకా గారెలాగా ప్రిపేర్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి స్ప్రౌట్స్ పెసర వడలైతే ప్రిపేర్ అయిపోయాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి కూడా చాలా హెల్త్, మనకు కూడా చాలా మంచిది. సో, మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.